హాయ్ హలో బ్యాచిలర్ కిచెన్లో కిచిడి చేసుకునే విధానం చెప్తాను మీకు ఇప్పుడు. ఎలానో చూడండి. ఫస్ట్ ఒక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఫస్ట్ అయితే పొయ్యి ముట్టాలి, తర్వాత ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలుపుకొని వేసేయాలి. దాంట్లో వేసిన తర్వాత పట్ట ఇలాంచి, లవంగా, దాల్చిన చెక్క కూడా వేసేయాలి. దాని తర్వాత మిరపకాయలు వేయాలి. సన్నగా చీల్చి మిరపకాయలు కూడా వేసేయాలి. ఒక 4 మిరపకాయలు తీసుకొని సన్నగా చీల్చేయాలి. ఈ చిచ్చితా ఉంటుంది, మీద పడుతుంది, తీసుకోవాలి. కరపాకు కూడా వేసేయాలి. దీంట్లో ఉల్లిగడ్డలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత మీద నూనె పడుతుంది, మీద నూనె చూసుకోవాలి. సన్నని మంట మీద మగ్గేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం వేయండి. అల్లం వేసిన తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ ఇట్లా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా, 2 గ్లాసులు పోసిన తర్వాత వేసారు మసలిన తర్వాతనే బియ్యం వేయాలి, ముందే వేయద్దు. ఈ కొద్దిగా మసిలిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి, మంచిగా టేస్ట్ వస్తుంది. ఇట్లా ఎసరు బాగా మసలాలి తర్వాతనే మనం బియ్యం వేసుకోవాలి. అసలు బియ్యం ఏం చేసినంటే, నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా, దాంట్లో ఒక గ్లాస్ బియ్యంలో ఒక పిరిగడంత కందిపప్పు వేసుకొని నానబెట్టుకోకపోతే మీకు రైస్ మంచిగా రాదు. ఇట్లా వేసారు మసలిన తర్వాత మళ్ళీ రైస్ వేసేయాలి. ఇది రైస్ ఇట్లా బియ్యం వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే మొత్తం కలుస్తాయి మంచిగా. కలిసిన తర్వాత ఇక కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇట్లా మూత పెట్టేసుకొని 3 విజిల్ వచ్చిన తర్వాత కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఉంచేసి తీసేసుకుంటే మనకి కమ్మని కిచిడి తయారవుతుంది. ఓకే, బాయ్.